పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడిపల్లె జీవితం ఎంతో నెమ్మదిగా సాగుతుంది. సంబంధాలు గౌరవంతో నిండినవి. అది గ్రామంలో జీవిస్తున్నాడు మన కథానాయకుడు సురేష్. సురేష్ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందాడు. తండ్రి రైతు, తల్లి ఇంట్లోనే చిన్న టిఫిన్ హోటల్ నడుపుతుంది. ఇద్దరు చెల్లెళ్ళు తల్లికి సహాయం చేస్తారు. బాల్యంలో నుంచే ఈ కుటుంబం కష్టాల్లో జీవిస్తుంది. పాఠశాలకు వెళ్లే ముందు, మళ్ళీ పాఠశాల నుండి వచ్చిన తర్వాత పొలాల తండ్రికి సహాయంగా పనిచేశాడు సురేష్. చదువు ఒక్క వైపు, కష్టాలు ఒక్క వైపు. అన్ని కష్టాలు మధ్య పట్టుదలతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు సురేష్. కుటుంబానికి ఆ గర్వభరితమైన క్షణం మరచిపోలేనిదిగా మారింది. అంతేకాదు, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా సంపాదించాడు బెంగుళూరులో. కుటుంబానికి ఇదో కొత్త ఆశ. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తనకు ఎంతో ఇష్టమైన పొలాల్లో పెట్టుబడి పెట్టాడు. వ్యవసాయంలో ఆదాయం పెరిగింది. అన్నయ్యగా తన బాధ్యతను నెరవేర్చాడు. తన ఇద్దరు చెల్లెలకు ఘనంగా పెళ్లిళ్లు జరిపించాడు. ఎప్పటినుంచో కలగన్న ఇంటిని అలా ఆధునికంగా మార్చాడు సురేష్. అది కేవలం ఇల్లు కాదు, తరం తరం కల. ఇక తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. తన పెళ్లి. కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయింది. చిన్న వయస్సు నుంచి ఎన్నో కష్టాల్ని తట్టుకున్న ఈ కుటుంబం ఇప్పుడు కల్లా ప్రపంచంలో జీవిస్తుంది. ఇది సురేష్ గారి నిజమైన విజయగాథ.